Hi everyone, welcome to the 9th episode of our Mahabharata series. ప్రీవియస్ ఎపిసోడ్లో మనం కౌరవ పాండవుల మధ్య మొదలైన శత్రుత్వం, ఏకలవ్యుడి త్యాగం, అర్జునుడి అసమాన ప్రతిభ మరియు దుర్యోధనుడి ఈర్ష్య గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. కౌరవ పాండవుల శిక్షణ పూర్తయ్యాక హస్తినాపురంలో ఒక గొప్ప ప్రదర్శన జరుగుతుంది. ఇక్కడే ఒక అనూహ్యమైన సంఘటన కథను మలుపు తిప్పుతుంది. సో లెట్స్ డైవ్ ఇన్ టు ఎపిసోడ్ 9. ద్రోణాచార్యుల దగ్గర కౌరవులు పాండవులు విలువిద్య, యుద్ధ విద్యలు ఇంకా చాలా నేర్చుకుంటారు. అర్జునుడు మాత్రం చాలా బాగా నేర్చుకుంటాడు. తన కాన్సంట్రేషన్, టాలెంట్తో ద్రోణాచార్యుడికి చాలా ఇష్టమైన శిష్యుడుగా తయారవుతాడు. దుర్యోధనుడు మాత్రం అర్జునుడి ప్రతిభను చూసి మరింత ఈర్ష్యతో రగిలిపోతాడు. అశ్వత్థామ పాండవుల మీద ఈర్ష్యతో దుర్యోధనుడికి చాలా మంచి ఫ్రెండ్ అవుతాడు. ఈ అశ్వత్థామ ఎవరో కాదు, ద్రోణాచార్యుడి యొక్క కుమారుడు. దుర్యోధనుడు, అశ్వత్థామ వాళ్ళ మామయ్య శకునితో కలిసి పాండవులను అవమానించే ప్లాన్స్ వేస్తూ ఉంటారు. ద్రోణాచార్యుడు తన శిష్యుల నైపుణ్యాలను పరీక్షించడానికి హస్తినాపురంలో గొప్ప రంగస్థల ప్రదర్శన ఏర్పాటు చేస్తాడు. ఈ ప్రదర్శనకు భీష్ముడు, ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి మరియు హస్తినాపురం ప్రజలంతా హాజరవుతారు. కౌరవులు పాండవులు వాళ్ళ యుద్ధ విద్యలు, విలువిద్యలు ఇంకా వాళ్ళ టాలెంట్ అంతా చూపిస్తారు. యుధిష్ఠిరుడు తన మంచి మనస్సుతో, భీముడు తన బలంతో, నకుల సహదేవులు వాళ్ళ అందం, తెలివితేటలతో వాళ్ళ యొక్క ప్రదర్శనను చూపిస్తారు. అలాగే అర్జునుడు తన సూపర్ విలువిద్యతో అందరినీ మెప్పిస్తారు. అర్జునుడు రంగస్థలంలోకి ప్రవేశించేటప్పుడు ఒక అద్భుతమైన సన్నివేశం జరుగుతుంది. అశ్వత్థామ అర్జునుడిని చంపాలని విల్లు ఎక్కుపెడతాడు. అది చూసిన ద్రోణాచార్యుడు, ఏంటి పుత్రా, ప్రవేశద్వార గోడకి బాణం వేస్తున్నావు, అది విరిగి అర్జునుడి మీద పడాలన్నదేనా అంటూ, ఇలా ఇవ్వు పుత్రా, నువ్వు చేయాలనుకుంటున్నది నేను చేస్తాను అని ద్రోణాచార్యుడు అశ్వత్థామ చేతిలో ఉన్న విల్లును తీసుకొని సభా ప్రాంగణ ముఖద్వారానికి బాణం వేస్తాడు. వెంటనే ఆ ముఖద్వార గోడ కింద పడే టైంలో అర్జునుడు సభలోకి ఎంటర్ అవుతాడు. ఈ ప్రదర్శన ప్రాంగణంలో ఉన్న అందరూ అర్జునుడు ఆ రాళ్ల కింద పడిపోయాడు అనుకుంటారు. కానీ అర్జునుడు వాటిని ప్రక్కకు త్రోసి బయటకు వచ్చి బాణం వేస్తాడు. అది చూసిన ప్రజలంతా కేరింతలు కొడుతూ సంతోషంతో ఆనందధ్వనులు చేస్తూ ఉంటారు. అర్జునుడిని చూసిన అశ్వత్థామ డిసప్పాయింట్ అవుతాడు. అప్పుడు ద్రోణాచార్యుడు, ఏంటి పుత్ర, బండలు మీద పడ్డా అర్జునుడికి ఏమీ కాలేదని అనుకుంటున్నావా? అతను తన తల మీద బాణాలతో ఆక్షందన వేసుకున్నాడు అని చెబుతాడు. అర్జునుడి విలువిద్యా ప్రదర్శన అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అర్జునుడు ఇంపాసిబుల్ టార్గెట్స్ ని కూడా ఈజీగా కొట్టగలడు. గాలిలో ఎగురుతున్న పక్షి రెక్కలను కొట్టకుండా కేవలం పక్షి యొక్క కన్నును మాత్రమే గురి చూసి కొడతాడు. చీకట్లో కూడా కరెక్ట్గా బాణాలు వేయగలడు. అతని టాలెంట్ చూసి ప్రజలు సంతోషంతో కేరింతలు వేస్తారు. కానీ దుర్యోధనుడు మాత్రం అసూయతో మండిపోతూ ఉంటాడు. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంటుంది. ఈ ప్రదర్శన అంతా జరుగుతున్న సమయంలో ఒక అనూహ్యమైన సంఘటన జరుగుతుంది. రంగస్థలంలోకి ఒక గొప్ప యువకుడు ప్రవేశిస్తాడు. అతడే కర్ణుడు. కర్ణుడి ధనుర్విద్యా నైపుణ్యం అర్జునుడితో ఈక్వల్ గా ఉంటుంది. అతను అర్జునుడి ప్రదర్శనలను సవాళ్లు చేస్తూ అదే స్థాయిలో లక్ష్యాలను సాధిస్తాడు. అందరూ ఆశ్చర్యపోతారు మరియు కొందరు కర్ణుడిని అర్జునుడి కంటే గొప్పవాడని కూడా పొగుడుతారు. కానీ అప్పుడే కర్ణుడి జననం గురించి ప్రశ్నలు తలెత్తుతాయి. కృపాచార్యుల వారు కౌరవ పాండవులకు శిక్షణ ఇచ్చిన మరో గురువు, అలాగే అతను వాళ్ళ కుల గురువు కూడా. ఆ కృపాచార్యుల వారు కర్ణుడి దగ్గరకు వచ్చి కర్ణుడిని అతని కులం గురించి ప్రశ్నిస్తాడు. కర్ణుడప్పుడు నేను సూతపుత్రుడిని అని చెబుతాడు. ఇతను భీష్మ పితామహుల వారి రథసారథి కుమారుడు అని తెలియజేసుకుంటాడు. అప్పుడు అతను రాజకుమారులతో సమానంగా పోటీ చేయడానికి అనుమతించరు. ఎందుకంటే ఒక సూతపుత్రుడు రాకుమారులతో సమానంగా పోటీ చేయడానికి అప్పట్లో ఒప్పుకునే ప్రసక్తి లేదు. కాబట్టి ఈ సభలో కూడా అతన్ని ఒప్పుకోరు. ఈ అవమానంతో కర్ణుడు చాలా బాధపడతాడు. కానీ దుర్యోధనుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటాడు.
ఈ సమయంలో కర్ణుడి వెంట మనం నిలబడినట్లయితే మనకు ఫ్యూచర్ లో కర్ణుడు ఉపయోగపడతాడు అని చాలా అంటే చాలా కన్నింగ్ గా కర్ణుడిని తన స్నేహితుడిగా చేసుకుంటాడు. దీనివల్ల కర్ణుడు అతని పట్ల జరిగిన అవమానాలన్నిటినీ గుర్తు చేసుకొని, ఇప్పటి వరకు నన్ను అందరూ దూరం పెట్టారు, కానీ ఒక దుర్యోధనుడు మాత్రమే నన్ను స్నేహితుడిగా భావించాడు అని దుర్యోధనుడి పట్ల చాలా ప్రేమతో ఉంటాడు. కర్ణుడు దుర్యోధనుడికి స్నేహితుడు అవ్వగానే వెంటనే అంగరాజ్యానికి రాజుగా కూడా నియమిస్తాడు. తద్వారా కర్ణుడు రాజకీయ స్థాయిని పొందుతాడు. దీంతో కర్ణుడు మరింత ఆనందపడుతూ, మిత్రమా, ఇప్పటి వరకు నాకు ఎన్నో అవమానాలు జరిగాయి, కానీ ఇప్పుడు నువ్వే నన్ను ఒక మనిషిగా, ఒక యోధుడిగా గుర్తించావు. నా సర్వస్వం నీకోసమే అంటాడు. అలా నా ప్రాణాన్ని నీ ప్రాణానికి అడ్డు పెడతాను మిత్రమా అని చెబుతాడు. అదే సమయంలో కర్ణుడు, అర్జునుడు ఒకరినొకరు సవాలు చేసుకోబోతుంటారు. కానీ అప్పుడే సూర్యాస్తమయం అవుతుంది. సూర్యాస్తమయం కావడంతో ప్రదర్శన అంతా ఆగిపోతుంది. కానీ ఈ సంఘటన కర్ణుడు మరియు అర్జునుడి మధ్య శత్రుత్వానికి పునాది వేస్తుంది. కర్ణుడు తన అవమానానికి పాండవులను ద్వేషిస్తాడు మరియు దుర్యోధనుడు కర్ణుడిని పాండవులకు వ్యతిరేకంగా ఒక ఆయుధంగా ఉపయోగించుకోవాలని నిర్ణయించుకుంటాడు. రంగస్థల ప్రదర్శన తరువాత దుర్యోధనుడి ఈర్ష మరియు అసూయ మరింత తీవ్రమవుతాయి. అతను శకునితో కలిసి పాండవులను నాశనం చేయడానికి కొత్త పథకాలు వేస్తాడు. ఈ సమయంలో ధృతరాష్ట్రుడు కూడా తన కుమారుడు దుర్యోధనుడి పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తాడు. కానీ భీష్ముడు మరియు విదురుడు యుధిష్ఠిరుడి యొక్క హక్కును సమర్థిస్తారు. ఈ ఉద్రిక్తతల నడుమ హస్తినాపురంలో రాజకీయ కుట్రలకు దారితీస్తుంది. ధర్మానికి విరుద్ధంగా ధృతరాష్ట్రుడు తన కుమారుడైన దుర్యోధనుడిని రాజుగా చేయాలని నిర్ణయించుకుంటాడు. ఈ విషయం తెలిసిన అశ్వత్థామ ద్రోణాచార్యుడికి చెబుతాడు. అప్పుడు ద్రోణాచార్యుడు నవ్వుతూ, ఇదైతే జరగదు పుత్ర అని సమాధానం ఇస్తాడు. అశ్వత్థామ అయోమయంగా అలా చూస్తూ ఉండిపోతాడు. తర్వాత రోజు దుర్యోధనుడిని రాజుగా ప్రకటించాల్సిన సమయం వచ్చినప్పుడు అక్కడికి ద్రోణాచార్యుడు వస్తాడు. దుర్యోధనుడిని రాజుగా చేయడం నాకు ఇష్టం లేదు. వారసత్వంగా రాజ్యాధికారం ఇవ్వకూడదు. ఒక రాజుకి తన శక్తి సామర్థ్యాలు మెండుగా ఉండాలి. అలాగే ధర్మం, న్యాయం పట్ల ఎంతో నిబద్ధత ఉండాలి అని ద్రోణాచార్యుడు చెబుతాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, అయితే వీళ్ళలో ఎవరు రాజుగా సమర్థవంతులు అని ఎలా తెలుస్తుంది ద్రోణాచార్య అంటారు. అందుకు నేను ఒక పరీక్ష పెడతాను మహారాజా, ఆ పరీక్షలో ఎవరైతే నెగ్గుతారో వారే హస్తినాపురానికి రాజవుతారు అని చెబుతాడు. సరే అని అతని మాటలకు రాజు ధృతరాష్ట్రుడు, అలాగే మంత్రి విదురుడు, భీష్మ పితామహులు ఒప్పుకుంటారు. అప్పుడు ద్రోణాచార్యులు కౌరవులను, పాండవులను గురుదక్షిణ అడుగుతాడు. అదేంటంటే పాంచాల రాజ్య రాజు ద్రుపదుడిని ఓడించి బందీగా తీసుకురావాలని కోరుతాడు. ఈ ద్రుపదుడు ద్రోణాచార్యుడికి గతంలో స్నేహితుడు. కానీ ద్రుపదుడు ద్రోణాచార్యుల్ని అవమానిస్తాడు. దీని కారణంగా ద్రోణుడు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు. ఈ గురుదక్షిణకు కౌరవ పాండవులు కూడా ఒప్పుకుంటారు. ముందుగా కౌరవులు ప్రయత్నిస్తారు. పాంచాల రాజ్యాన్ని మీదకి దండెత్తి వెళ్తారు. పాంచాల రాజు వారిని తన యొక్క చక్రవ్యూహంలో బంధించి పెట్టేస్తాడు. అలా కౌరవులు విఫలమైపోతారు. కానీ అప్పుడే పాండవులు పాంచాల రాజ్యంలోకి వచ్చి తన సోదరులైన కౌరవులను విడిపిస్తారు. కానీ ద్రుపదుడిని బందీగా ఉంచి ద్రోణాచార్యుడి ముందు నిలబెట్టాలి కదా అని ద్రుపదుడితో డైరెక్ట్ గా అర్జునుడే యుద్ధం చేస్తాడు. అర్జునుడు పాంచాల రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్లే ముందు శ్రీకృష్ణుడు సుభద్రాదేవితో ఒక 5 పంచరాలను అర్జునుడికి ఇవ్వమని పంపిస్తాడు. అవి సుభద్రాదేవి అర్జునుడికి ఇవ్వడానికి వస్తుంటుంది. అర్జునుడు కనిపించిన వెంటనే ఆ పంచరాలను అర్జునుడికి ఇస్తుంది. ఇవి మా అన్నయ్య నీకు ఇవ్వమని చెప్పాడు, నీకు ఆపద సమయంలో ఇవి ఉపయోగపడతాయని చెప్పాడు అని చెబుతుంది. ఈ పంచరాలు ఏం చేస్తారు సుభద్ర అని అడుగుతాడు అర్జునుడు. అప్పుడు సుభద్రాదేవి, మా అన్న ఏది చేసినా కూడా అందులో ఒక అర్థం అనేది ఉంటుంది, కానీ అదేంటో మనకు అర్థం కాదు, సమయం వచ్చినప్పుడు మాత్రమే అది అర్థమవుతుంది అని చెబుతుంది. తర్వాత అర్జునుడు ఆ రాళ్లను తనతోనే తీసుకొని వెళ్తాడు. ద్రుపదుడితో యుద్ధం చేస్తున్నప్పుడు ద్రుపదుడు చాలా యుద్ధ నైపుణ్యం కలిగిన వ్యక్తి. ఎంతో మాయా నైపుణ్యం కూడా అతనికి ఉంది. ఒక ద్రుపదుడు 5 ద్రుపదులుగా మారుతూ యుద్ధం చేస్తున్నప్పుడు అసలైన ద్రుపదుడు ఎవరు అన్నది అర్జునుడికి అర్థం కాదు. యుద్ధం జరిగేటప్పుడు అర్జునుడి చేతిలో ఉన్న రాళ్లన్నీ కింద పడిపోతాయి. వాటన్నిటిని అర్జునుడు ఏకాగ్రతతో చూస్తూ ఉంటాడు.
అప్పుడు ఒక రాయి మీద ఒక కన్ను స్ట్రైట్ గా చూస్తూ ఉంటుంది. ఆ విధంగా 5 మంది ద్రుపదుల కళ్ళల్లోకి నేరుగా చూస్తాడు అర్జునుడు. అలాగే ద్రుపదుడు కళ్ళు ఏవైతే స్ట్రైట్ గా ఉన్నాయో అతనే ఒరిజినల్ ద్రుపదుడు అని గుర్తుపెట్టుకొని 4 ద్రుపదులను బాణాలతో కొట్టి పడేస్తాడు. లాస్ట్ లో మిగిలిన ఒక ద్రుపదుడిని బంధించేస్తాడు. ఆ విధంగా అర్జునుడు నాయకత్వంలో పాండవులు ద్రుపదుడిని ఓడించి అతన్ని ద్రోణాచార్యుడి వద్దకు తీసుకొస్తారు. ద్రోణాచార్యుడు ద్రుపదుడిని క్షమిస్తాడు, కానీ అతని సగం రాజ్యాన్ని తీసుకొని పాంచాల రాజ్యానికి అశ్వత్థామని రాజుగా చేస్తాడు. ఈ సంఘటన అర్జునుడి గొప్పతనాన్ని మరోసారి నిరూపిస్తుంది. కానీ ద్రుపదుడికి పాండవుల పట్ల ద్వేషం పెరుగుతుంది. అలాగే దుర్యోధనుడి ద్వేషాన్ని మరింత పెంచుతుంది. మోరల్ ఆఫ్ ది స్టోరీ: ఈ ఎపిసోడ్ నుండి మనం నేర్చుకునేది ఏంటంటే, కష్టపడి సంపాదించిన నైపుణ్యాలు ఎప్పుడు గుర్తింపును పొందుతాయి, కానీ అవి ఈర్ష్యను కూడా కలిగిస్తాయి. కర్ణుడి కథ మనకు సమాజంలో ఉండే భేదాలు, అవమానాల గురించి ఆలోచింపజేస్తుంది. అర్జునుడి డెడికేషన్, ద్రోణాచార్యుడి బాధ్యత మనకు లక్ష్యం పట్ల నిబద్ధతను నేర్పుతాయి. అలాగే దుర్యోధనుడి ఈర్ష్య మనకు ఒక వార్నింగ్. అసూయ, అహంకారం మనల్ని నాశనం చేసే దారిలోకి తీసుకెళ్తాయి. సో ఫ్రెండ్స్, ఇది మన మహాభారత సిరీస్ లో 9th ఎపిసోడ్. ఇది మహాభారతంలో ఆది పర్వంలోని సభా పర్వం నుండి మెయిన్ గా తీసుకున్నాం. కర్ణుడి ఆగమనం, అర్జునుడి ప్రతిభ మరియు దుర్యోధనుడి కుట్రలు ఈ ఎపిసోడ్ ను మరింత ఉత్కంఠభరితంగా చేశాయి. మీకు ఈ కథ ఎలా అనిపించింది? కర్ణుడి అవమానం గురించి లేదా అర్జునుడి ప్రదర్శన గురించి మీ ఒపీనియన్ ఏంటి నాకు కమెంట్స్ లో తెలియచేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. జై శ్రీకృష్ణ. అంటిల్ దెన్ స్టే కనెక్టెడ్ విత్ అవర్ మహాభారత జర్నీ. టేక్ కేర్. బై బై. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.